హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఆకుకూరతో పులావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూర తినని వాళ్ళ కోసం ఈ విధంగా పులావ్ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 6-7 జీడిపప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత పచ్చి బఠానీని 1 కప్పుని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల రైస్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. మన టమాటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి సాల్ట్ యాడ్ చేయడం వలన మనకి ఆనియన్స్ అండ్ టమాటా అనేవి సాఫ్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను తీసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా స్లో ఫ్లేమ్లో 2 నుంచి 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకుని తర్వాత 1 స్పూను కారం 1 స్పూను ధనియాల పొడి 1 స్పూను గరం మసాలాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా రైస్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసున్నర రైస్ని తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో వంతుకి 2 వంతుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మనకి సాల్ట్ సరిపోకపోతే మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ పాటు మగ్గనిస్తే మన పులావ్ అనేది రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది రెడీ అవుతుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆకుకూర వేసిన సంగతి కూడా పిల్లలకు తెలియదు. ఇది మన లంచ్ బాక్స్లో కానీ మనం ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని మనం ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో ట్రై చేయండి.